నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో 4వ రోజు వారంలో ఇన్ఫోసిస్ ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అంచనాలను మించిన ఫలితాలను వెలువరించింది ఇన్ఫోసిస్. సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఆల్మోస్ట్ నెఫ్టీ ఎలా ఉందంటే ఇప్పుడు పొద్దున్న కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 22 పాయింట్ల కేవలం లెస్లో ఉంది. సో నిఫ్టీ కూడా ఏంటంటే పాజిటివ్గానే ఉంది. సో ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు. అలాగే ఏంటంటే జపాన్తో వాళ్ళ ఒప్పందం, అమెరికాతో ఒప్పందం కుదరడం, టారిఫ్స్ 15% తీసుకోవడం వల్ల దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మాట్లాడడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాల్గొబోతున్నారు స్పెషల్ గెస్ట్. అయితే ఆ స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేసే ముందు మీకు తెలుసు కదా, మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్లు స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు స్టాక్ మార్కెట్లో మీకుండే సూచనలు, సలహాలు, సందేహాలు అన్నీ కూడా ఆ స్పెషల్ గెస్ట్తో మాట్లాడచ్చు. అలాగే ఏంటంటే ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఆయనతో కూడా ఈ ప్రోగ్రాం తర్వాత మీరు మాట్లాడి మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఇదేంటంటే ప్రైమ్ 9 మీకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయం. అయితే నిర్ణయం మాత్రం మీదే. సో ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ మలంపట్టి ప్రభు గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. ఏంటి సార్, ఇన్ఫోసిస్ లాభాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, చాలా బాగుంది. అందువల్ల ఏంటంటే అంచనాలను మించి ఇచ్చింది ఇన్ఫోసిస్ అని అంటున్నారు. సో ఇన్ఫోసిస్ లాభాలు ఈరోజు మార్కెట్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి సార్? ఇప్పుడు ఇన్ఫోసిస్ ఏడిఆర్ 1% ప్లస్లో ఉంది. సో ఇప్పుడు ఇవాళ కూడా మన దగ్గర బాగానే ఉండొచ్చు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆ రేంజ్లోనే ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే Q1 నెట్ ప్రాఫిట్ 8.7% ఇయర్ ఆన్ ఇయర్, రెవెన్యూ 7.5%, అంటే 42,279 crores. బాగానే ఇచ్చినట్టు లెక్క. అంటే కొంచెం మార్కెట్కి కొంచెం డైరెక్షన్ ఇచ్చారేమో అనుకోవచ్చు ఒక రకంగా. ఏడిఆర్ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ ఉండేది, కానీ కొంచెం మిగతాయి కూడా ఉంటాయి కాబట్టి మెయిన్ ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ అవుతుంది కదా. సో మెయిన్ అది గ్లోబల్గా చూస్తే యుఎస్ జపాన్ డీల్ అయిపోయింది. 50%, 30% అనేది 15% చేసుకున్నారు. సో డెఫినెట్గా ఆటో కూడా 25%, 15% సెటిల్ అయిపోయింది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ కూడా నిన్న ప్లస్లో ఉన్నాయి. ఎందుకు అంటే మిగతా కంట్రీస్ కూడా సెటిల్ అయిపోతుంది, ఆరాంగా వచ్చేస్తుంది అనే ఉద్దేశం. అందుకే వాళ్ళు కూడా జపాన్ వాళ్ళు కూడా $550 billion యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. జపాన్ దగ్గర ఇష్యూ దగ్గర మనం మాట్లాడదాం సార్ ప్రభు గారు. సో సార్ సునీల్ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ సునీల్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి ప్రభు గారితో. ఐటీసీ మీకు 422 కట్ అయితే కొంచెం క్రాస్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రాఫిట్ మీరు అన్నారు, ప్రాఫిట్ కొంచెం ఉంది కాబట్టి మీరు 415 ఉంది. మీరు కొన్న రేట్ ఎంత? 391. అంటే ఇప్పుడు 408, 407 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ ఇది క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కిందకు వచ్చిందంటే దాంట్లో బుక్ చేసేయండి, అది బెస్ట్ అప్పుడు. రైట్ సార్. మరో కలర్ లైన్లో ఉన్నారండి రంగారావు గారు ఘంటసాల నుండి. గుడ్ మార్నింగ్ రంగారావు గారు. నమస్తే అండి సార్. చెప్పండి సార్, సార్తో మాట్లాడండి. టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ కొనొస్తా ఇంకా తగ్గే అవకాశం ఉన్నాయి. ఒకటండి రిలయన్స్ ఇండస్ట్రీస్ 1300 ఉన్నాయి. ఒక్క నిమిషం సార్ ముందర సార్ మీరు స్పీడ్గా చెప్పేస్తే కదా, ముందర 2 చెప్పండి, ఒకటి తర్వాత చెప్దాం. ఇన్ఫోసిస్ ఒకటి అన్నారు, ఇన్ఫోసిస్ ఒకటి, ఇంకోటి ఏంటి సార్? ఇంకొకటి తగ్గే అవకాశం ఉందా? ఇన్ఫోసిస్ అయితే మీకు 1566 జనరల్గా 0.5% డౌన్లో ఉందండి. యాక్చువల్గా ఏడిఆర్ కూడా యూఎస్లో కూడా కొంచెం ప్లస్లో ఉంది. అంటే క్లోజింగ్కి ఏమన్నా రావచ్చా, మిగతా మ్యాక్రోస్ కూడా కొంచెం ఏదైనా పాజిటివ్ చూపించి, ఐటీ సెక్టర్ కొంచెం డల్గా ఉంది కదా, సో దానివల్ల కొంచెం ఇది ఉంది. సో ఏదైనా ఇన్ఫోసిస్ కొనొచ్చు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. నెక్స్ట్ 2 quarters ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి కాబట్టి కొనొచ్చండి. ఇన్ఫోసిస్ ఎవర్ గ్రీన్, మంచి కంపెనీ, డెఫినెట్గా కొనుక్కోవచ్చు. అదండి రంగారావు గారు. ఇంకోటి అడిగారు సార్. సరేనండి, చెప్పండి సార్. ఇంకో స్పీడ్ ఇండస్ట్రీస్ 1300 ఉన్నాయండి. తగ్గుతాను కదా, అది అమ్మేసి ఇట్లా సంఖ్య కొనుక్కోవచ్చా, అట్టగా ఉంచేయమంటారా? స్క్రిప్ట్ ఏంటి సార్? ఏషియన్ ఇండస్ట్రీస్ అండి సార్. మీది సిగ్నల్ లేదు సార్, సరిగ్గా వినపట్టలేదు రంగారావు గారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1300 ఉన్నాయి. అవి తగ్గుతాయి కదా, లాభాలు ఉండగా అమ్ముకోవచ్చు, మళ్ళీ తగ్గితే కొనుక్కోవచ్చా, అట్టగా ఉంచేయమంటారా? రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం పెరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి రిటర్న్స్ రావాలి. ఇన్వెస్ట్మెంట్ బాగా పెట్టారు లాస్ట్ 6-7 years నుంచి.
సో రిటర్న్స్ రావాలి కాబట్టి డెఫినెట్గా కొంచెం హోల్డ్ చేసుకో. యాక్చువల్గా ఇది అండర్ వాల్యూ అనుకోవచ్చు. మామూలుగా చూసుకుంటే 3,000 ఉండాలి ఇది. సో 14-20 నడుస్తుంది. ఏదైనా కొంచెం మీకు 1460 క్రాస్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ హై కూడా మీకు 1538 అక్కడ దాకా వెళ్ళింది సార్. అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం ఆగండి. అది క్రాస్ అయ్యి ముందుకెళ్తున్నప్పుడు ఓకే. బస్ ఏదైనా మీకు 1400 కట్ అయిందంటే అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్, అదండి సూచన. సో దత్తు గారు హైదరాబాద్ నుండి అండి. గుడ్ మార్నింగ్ దత్తు గారు. నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ ఇది ట్రెంట్ టీఆర్ఈ అండ్ ట్రెంట్ ఇది 5,700 ఉంది. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా ఎట్లా ఉన్నది అదొకటి. తర్వాత బిఎస్సి ఒకటి, బిఎస్సి 2700 ఉన్నది. బిఎస్సి 2400 2700 ఓకే. బిఎస్సి మంచి కంపెనీ సార్, ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఇష్యూ వచ్చింది కదా, స్కామ్ ఒకటి వచ్చింది కదా జైన్ స్ట్రీట్ది. దానివల్ల కొంచెం అక్కడ కొంచెం నెగిటివ్ అయింది. మళ్ళీ వాళ్ళు రీఎంట్రీ కూడా అయ్యారు వాళ్ళు. సో డెఫినెట్గా ఫైన్ అంతా కట్టేసి సో మళ్ళీ బిఎస్సి కొన్ని స్క్రిప్ట్స్ మన హోల్డింగ్లో ఉండాలా. బిఎస్సి, ఎన్ఎస్సి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, క్యామ్స్, ఈ 5 కూడా 2 లిస్ట్ కానీ ఉన్నాయి, లిస్ట్ అవుతాయి తొందరలో. అవి కూడా మొత్తం మన హోల్డింగ్లో ఉండవలసిన షేర్లు అండి. ఎక్కడున్నా మళ్ళీ ఎందుకంటే ఆ లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనండి, మైనస్లో ఉన్నప్పుడు, ప్లస్లో ఉన్నప్పుడు కాకుండా. నెక్స్ట్ ట్రెంట్ అన్నారు 5281 ఉంది సార్, 1.5% డౌన్లో ఉంది. ఇది మీకు కొంచెం 5400 క్రాస్ అయితేనే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కొంచెం వీకే ఉంది సార్, ఇంకొంచెం ఆగండి యావరేజ్ చేయడానికి. రీసెంట్ యావరేజ్ కూడా ఏప్రిల్లో మీకు 4621 దాకా వచ్చింది. సో 9th ఏప్రిల్ వచ్చింది. సో కొంచెం ఆగండి, కొంచెం డౌన్ వస్తుంది, అప్పుడు యావరేజ్ చేద్దాం. రైట్ సార్. సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి. రఘు గారు గుడ్ మార్నింగ్ అండి హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. సార్ ఇది మేము పిఎల్ షేర్ 330లో ఉన్నామండి. ఓకే. ఇప్పుడు 430 నుంచి అది కిందకు వస్తా ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, వెయిట్ చేయాలి సార్? ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎప్పుడైనా ఉత్తమం. లేదా 50% అన్నా బుక్ చేయండి. ఎందుకంటే మార్కెట్ అంత నెగిటివ్ ఏం లేదు, పడట్లేదు, బాగా ఏం పడట్లేదు. వాళ్ళకి కొంచెం ఆర్డర్స్ కూడా బాగున్నాయి. లాంగ్ టర్మ్ పెట్టుకున్న బాగానే వస్తుంది. మీకు ఈ మధ్య కూడా హై బాగా వచ్చింది. సో ఆ హైలో మీరు ప్రాఫిట్ బుక్ చేయలేదు, కొంచెం కిందకు వచ్చినట్టుంది. సో డెఫినెట్గా కొంచెం హోల్డ్ చేయండి. లేదా మీరు తగ్గుతుంది అనుకున్నప్పుడు 50% 70% అమ్మేసుకొని మళ్ళీ కింద కొనొచ్చు. అది కూడా ప్రయత్నం చేయొచ్చండి. రైట్ సార్. సో సార్ అదండి సూచన. సో సార్ మరి ఏంటంటే జపాన్ సార్ ఇంపాక్ట్స్ ఏంటి సార్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 15% చేశారు కాబట్టి 2.5% పెరిగింది నిన్న. ఇవాళ కూడా ప్లస్లోనే ఉండొచ్చు. సో డెఫినెట్గా కొంచెం పాజిటివ్ ఉంది కాబట్టి. ప్లస్ యూరోపియన్ కూడా సెటిల్ అయింది, 10%కే సెటిల్ అయింది అనేది న్యూస్ వస్తుంది. అది ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. సో జియో పొలిటికల్ న్యూస్ గ్లోబల్గా మార్కెట్లు అన్ని బాగున్నాయి. నిన్న యుఎస్ మార్కెట్స్ కూడా హిట్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై. సో డెఫినెట్గా గ్లోబల్ బాగుంది, మన లోకలే కొంచెం ఇది ఉంది. అంటే ఇక్కడ అన్ని మిక్స్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్, డిఐఎస్ బయింగ్, గ్లోబల్ పాజిటివ్, లోకల్ నెగిటివ్. సో ఇవన్నీ మిక్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ రేంజ్ బౌండ్ నడుస్తోంది. రైట్. ఇక్కడ ఒకసారి మాట్లాడదాం మళ్ళీ మనం. సార్ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ ప్రభు గారితో మాట్లాడండి. ప్రభు మాట్లాడండి సార్. హలో చెప్పండి సార్, వినపడుతుంది. సార్ మహారాష్ట్ర బ్యాంక్ సార్. మహారాష్ట్ర బ్యాంక్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా సార్? ప్రజెంట్ రేట్లో ఎంటర్ కావచ్చండి, బ్యాంకులు ఎంటర్ కావచ్చండి. ఎందుకంటే బ్యాంకులే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ 59,000 వరకు బ్యాంక్ నిఫ్టీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఎందుకంటే మేజర్ ఇంకా ఎస్బీఐ రిజల్ట్స్ ఒకటి ఉంది. కొన్ని వాటికి బ్యాంక్ స్టాక్స్ కొన్ని రిజల్ట్స్ కనుక బాగా వస్తుంటే కొంచెం బాగా రావచ్చు. ప్లస్ 57,100 ఎప్పుడైతే క్రాస్ అయ్యి అబోవ్ క్లోజ్ అయిందో డెఫినెట్గా బ్యాంక్ స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పడట్లేదంటే బికాస్ ఆఫ్ బ్యాంక్ స్టాక్సే మెయిన్, దానివల్లే పడట్లేదు. అవే స్ట్రాంగ్ ఉన్నాయో లెక్క అనుకోండి. ఆల్ టైమ్ హై అంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కూడా ముందుండాలి. సో డెఫినెట్గా నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చిందంటే మంచి 59 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ స్టాక్స్ కొనుక్కోవచ్చండి. రైట్ సార్. సార్ అదండి సూచన. మరో కాలర్ లైన్లో ఉన్నారండి విజయవాడ నుండి నారాయణ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ నారాయణ రెడ్డి గారు. నమస్తే. సార్ మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్. మాట్లాడండి సార్ నారాయణ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. మాట్లాడండి, వినపడుతుంది. ట్రావెల్ ఫుడ్స్, మన ఐపీఓలో ట్రావెల్ ఫుడ్స్ సర్వీసెస్ ఎలా అయినాయండి? ఒక్కొక్క షేర్ వచ్చి 1100.
అవి అమ్మొచ్చా ఉంచుకోవచ్చా? ఏది సార్ స్విఫ్ట్ ఏంటది? ట్రావెల్ ఫుడ్స్ ట్రా ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ ఐపీఓ అలాంటివి 1100 చొప్పున హోల్డింగ్ ఓకే అర్థమైంది. 11 అంటే 11.57 ఉంది సార్. 11.57 నడుస్తుంది. ఇవాళ కొంచెం నెగిటివ్లో ఉంది. సో రీసెంట్ కంపెనీ కాబట్టి మీకు కొంచెం అంటే కంపెనీ అంటే ఆర్ఓఈ బాగానే ఉంది, హెల్దీ డివిడెండ్ కూడా ఇస్తుంది. సో బాగానే ఉంది. మీకు డివిడెండ్తో సహా కొంచెం ప్రాఫిట్లోనే ఆల్రెడీ ఉండుండొచ్చు. సో డెఫినెట్గా డివిడెండ్ వచ్చినప్పుడు మనకు సర్ప్లస్ అవుద్ది. కొంచెం హోల్డ్ చేయండి. అంటే రీసెంట్ కంపెనీ కాబట్టి కొంచెం ఇంకా క్వార్టర్ అంటే 2-3 క్వార్టర్ చూస్తే కానీ మనకు అది చెప్పలేం కాబట్టి హోల్డ్ చేయండి. మీరు ఆల్రెడీ ప్లస్లో ఉన్నారు. తగ్గుతుంది అనుకున్నప్పుడు 1100 రేట్ అంటున్నారు. 1130 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ 1130 కంటే తగ్గుతున్నప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టి బయటకు వచ్చేయండి. సో అప్పుడు మీరు ఏదైనా ప్రాఫిట్లోనే ఉంటారు. పెరుగుతున్నప్పుడు మనకి ప్రాఫిట్ యాడ్ అవుతూ ఉంటుంది. రైట్ సార్. సో సార్, కాలర్స్కి విజ్ఞప్తి, మాతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. లేకపోతే ఏంటంటే మీ కాల్ కట్ అయిపోతుంది. మీరు బిజీగా ఉన్న కాల్ని కనెక్ట్ చేయించుకుని కూడా మీరు అడిగే అవకాశాన్ని మిస్ అవ్వడం మరి మీకు మంచిది కాదు, మాకు కూడా హ్యాపీగా అనిపించదు. ఇప్పుడు తప్పనిసరిగా టీవీ సౌండ్ మ్యూట్ చేసిన తర్వాత మాట్లాడండి. కాల్ కనెక్ట్ కానీ టీవీ మ్యూట్ చేయండి దయచేసి. ఇట్ ఈస్ అవర్ రిక్వెస్ట్. సో మరో కాలర్ అండి, నాగార్జున గారు. గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. సార్తో మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఒకటి కైతాన్ కెమికల్స్ ఒకటి సార్. కైతాన్ కెమికల్స్ ఒక్క నిమిషం. ఓకే, ఇంకోటి సార్? భగీరథ కెమికల్స్. ఇంకోటి ఏంటండి? భగీరథ కెమికల్స్. భగీరథ కెమికల్స్. ఓకే, అన్నీ మీరు కెమికల్సే చూస్తున్నారు? అంటే ఫెర్టిలైజర్ ఇప్పుడు అగ్రో కొంచెం ఇది ఉంది కదా సార్. అగ్రో ప్లస్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కొంచెం సీజన్ కొంచెం యాక్టివ్గా ఉంది కదా సార్. రిజల్ట్ కైతాన్ కెమికల్స్ రిజల్ట్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా రిజల్ట్స్ వచ్చాయి. ఎందుకంటే 2% పెరిగింది సార్. ఇవాళ 2% పెరిగింది, బ్రేక్అవుట్ అయింది. ఇంకా కొంచెం పెరగచ్చు, 125 దాకా రావచ్చు కైతాన్ కెమికల్స్. ఇది భగీరథ కెమికల్స్ అంటున్నారు. ఇది ఎక్కడ కొన్నారండి? 305 నడుస్తుంది, 1.7% డౌన్లో ఉంది. సో ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. హోల్డ్ చేసుకోండి సార్. ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే దాదాపుగా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో హై అంటే మన మార్కెట్ హైలో ఉన్నప్పుడు 413, అక్కడి నుంచి కన్సాలిడేషన్ అవుతోంది. ఇప్పుడు కనుక 320 కనుక క్రాస్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 370, 380 దాకా వచ్చే ఛాన్సులు ఉంటాయి. రైట్ సార్. సో సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, ప్రసాద్ గారండి. నమస్తే ప్రసాద్ గారు, నిజామాబాద్ నుండి. ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి ప్రభు గారితో. సార్ ఐఆర్ఎఫ్సి ఫ్రెష్ ఎంట్రీ సార్. ఐఆర్ఎఫ్ పవర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చా సార్? టాటా పవర్ ఇంకోటి ఏదన్నారు? ఐఆర్ఎఫ్సి ఫ్రెష్ ఎంట్రీ సార్. టాటా పవర్ వచ్చేసి ఇంకా యాడ్ చేసుకోవచ్చు సార్. ఎంతలో కొన్నారు టాటా పవర్? టాటా పవర్ 350లో ఉంది సార్. 350 అంటే ఇప్పుడు 402 ఉంది. ప్రాఫిట్లోనే ఉన్నారు. సో డెఫినెట్గా మీకు 410 క్రాస్ అవుతున్నప్పుడు ఎంటర్ అవ్వండి, యావరేజ్ చేసుకోవడానికైనా. రీసెంట్ మనకి లాస్ట్ ఇయర్ హై, అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు 485 ఉంది సార్. అది ఎప్పుడంటే కరెక్ట్గా వచ్చేసి మీకు 27 సెప్టెంబర్. సో అక్కడి నుంచి కన్సల్టేషన్ అవుతుంది కదా. ఈ 410 కొంచెం క్రాస్ అయితే మీకు 460, 470 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఐఆర్ఎఫ్సి అన్నారు. ఐఆర్ఎఫ్సి ఫ్రెష్ ఎంట్రీ అన్నారు. 137, 1.63% పెరిగింది. కొంచెం 142 కనుక కట్ అయితే, అక్కడ క్రాస్ అయితే అది అప్పుడు కొనండి సార్. కొంచెం ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 157, 160 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్, అదండి ఈ సూచన. సో మరో కలర్ లైన్లో ఉన్నారండి. నమస్తే శ్రీదేవి మేడం, హైదరాబాద్ నుండి. నమస్తే సార్. మేడం ప్రభు గారితో మాట్లాడండి మేడం. సార్ జేబీఎం ఆటో 1000లో కొన్నానండి. అవి రెండు యావరేజ్ చేయించారా? బిఎస్సి మంచి స్క్రిప్ట్ అండి. లాంగ్ టర్మ్కే కదా మీకు? లేదు, బిహెచ్ఈఎల్. ఓకే, బిహెచ్ఈఎల్. ఇంకోటి ఏమన్నారు? జేబీఎం ఆటో. బిహెచ్ఈఎల్ ఫ్రెష్ బయింగ్ అండి. యావరేజ్ 251 ఉంది, 0.1%. బిహెచ్ఈఎల్ మీకు 265 కట్ అయితేనే కొంచెం అక్కడ క్రాస్ అయితేనే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కొంచెం వీకే ఉంది, కొంచెం ఆగండి బిహెచ్ఎల్ అయితే. ఇంకోటి ఏమన్నారు? జేబీ కెమికల్స్ కదా? జేబీఎం ఆటో 1 సెకండ్. జేబీఎం ఆటో 655 అండి, 1.5% ప్లస్లో ఉంది జేబీఎం ఆటో. ఇది కొంచెం ఇంకా
680 కనుక కట్ అయితే అక్కడి నుంచి క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉందండి. కొంచెం లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది, కొంచెం ఇంకా కొంచెం వీకే ఉంది. కొంచెం మీరు 680 కనుక క్రాస్ అయితే అప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రైట్ మేడం, అదేంటి సూచన. సార్ మరో కలర్ లైన్లో ఉండండి. భావన గారు హైదరాబాద్ నుండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం సార్తో మాట్లాడండి. సార్ హెరిటేజ్ ఫుడ్స్ నేను 520లో కొన్నాను సార్. అంటే దాన్ని యావరేజ్ ఏమైనా చేయమంటా లేదంటే వీక్ చేయమంటా? 520 అంటే 472, 50 రూపీస్ డౌన్లో ఉందండి. ఇంకొంచెం డౌనే అవుతుంది, కొంచెం ఆగండి. మీకు రీసెంట్ మేలో కూడా 9th మే మీకు 379, అంటే అంతవరకు రాకపోయినా మీకు 440 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వీకే ఉంది. సో మ్యామ్ అదేంటి సూచన. సో కృష్ణారావు గారు హైదరాబాద్ నుండి. నమస్తే కృష్ణారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ముందు గారు ప్రభు గారికి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ నా దగ్గర ఫ్యూజన్ మైక్రో 630లో చాలా రోజులు అయింది సార్ తీసుకుని, బాగా ఆటలో ఉన్నాను. అది ఏం చేయమంటారు సార్? ఎగ్జిట్ అయిపోవాలా ఉంచాలా? ఫ్యూజన్ మైక్రో సార్. ఫ్యూజన్ మైక్రో ఫ్యూజన్ మైక్రో 630లో తీసుకున్నాను సార్. ఇప్పుడు కొంచెం వీకే ఉంది సార్. ఇది ఇంకొంచెం తగ్గుతుంది, కొంచెం వీకే ఉంది. కొంచెం ఆగండి, హోల్డ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్స్ రిజల్ట్స్ చూడాలి. చూసిన తర్వాత 1-2 క్వార్టర్స్ చూస్తే కానీ ఇది కాదు. కొంచెం ఆగండి, హోల్డ్ చేసుకోండి. సో సార్, సో అది పొజిషన్. సో సార్ అసలు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటంటే ఇంకా ఉన్న దాంట్లో అట్లా ఏంటంటే ఇప్పుడు ఈ టారిఫ్స్ విధింపు నేపథ్యంలో అసలు ఎట్లాగా చూడాలి? అంటే ఆగస్ట్ 1 దగ్గరికి వస్తుంది కాబట్టి చిన్నగా ఒక్కొక్క కంట్రీ ముందుకు వచ్చి సెటిల్ చేసుకుందాం ఉద్దేశం. ఎందుకంటే నామినల్ రేట్తోనే 10-15% అట్లా. మనకు కూడా అడిషనల్ 10% అన్నారు కాబట్టి ఆ 10%లో ఏం చేస్తారు అనేది ముఖ్యం. సో అది సెటిల్ అయితే మిగతాది 2 కంట్రీస్ అయిపోయింది కాబట్టి, యూరోపియన్ కూడా అయిపోయింది అంటున్నారు. సో అట్లా అన్ని కూడా తక్కువ రేట్ల తక్కువ టారిఫ్లు అయిపోతే కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. రైట్. సో రియాజ్ మనం ఇది మాట్లాడుకుందాము. సో కలర్ లైన్లో ఉన్న రియాజ్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ రియాజ్ గారు. సార్ నమస్తే. సార్తో మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఒక 2 షేర్స్ TCS, కోల్గేట్, ఏ ఎంట్రీ పాయింట్ చెప్పరా? 1 సెకండ్. TCS అండ్ కోల్గేట్. TCS 3160.6% డౌన్లో ఉందండి. TCS ఇంకొంచెం తగ్గుద్ది సార్, ఇంకొంచెం వీకే ఉంది. కొంచెం ఆగండి, ఇంకొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే 3050 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు కొనుక్కోవచ్చు. కొంచెం ఆగండి. ఇది కాల్గేట్ అంటే FMCG, ఇది 2280 నడుస్తుంది, 0.2% డౌన్లో ఉంది. ఇది కూడా మీకు 2200 కట్ అయితే ఇంకొంచెం కింద ఛాన్స్. FMCG కూడా కొంచెం నెగిటివ్గా ఉంటుందా అనేది డౌట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్లన్నీ FMCG స్టాక్స్ అన్నీ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. సో ఈ క్వార్టర్ కూడా చూడాలి. కమింగ్ వీక్లో కూడా రావచ్చు. FMCG స్టాక్స్ కూడా ఉన్నాయి రిజల్ట్స్ వచ్చేవి. సో డెఫినెట్గా కొంచెం ఆగండి. ఆగిన తర్వాత ఆ రేంజ్కి వచ్చినప్పుడు అక్కడ అంటే కన్సల్టేషన్ తీసుకొని యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా అనేది రిజల్ట్స్ బట్టి ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి సార్. రైట్ సార్. మరో కలర్ లైన్లో ఉన్నారండి రవి గారు కడప నుండి. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఫిలాటెక్స్ ఫ్యాషన్ సార్, రీసెంట్ కొన్నాను, అది ఎలా ఉంటుంది సార్? ఏదండి? FILATEX. ఫిలాటెక్స్ ఇండియా. ఫిలాటెక్స్ ఫ్యాషన్. ఒక్క నిమిషం. ఫిలాటెక్స్ ఫ్యాషన్స్. వాయిస్ క్లియర్ రాట. ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ సార్. సార్ ఇది 0.6% ఉంది, 67 పైసలు ఉంది. సో ఇట్లాంటివి కష్టం సార్, ఎందుకంటే కొంచెం బ్రేక్అవుట్ అయింది కానీ మీకు అంటే ఫండమెంటల్స్ లేని స్టాకు. దయచేసి ఇట్లాంటి వాటిలో వెళ్ళకండి. ఎందుకంటే మన క్యాపిటల్ ఎరోజన్ కాకుండా రేపు లిస్ట్ కాకుండా ఉంటే ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. మనం డిమాట్లో కూడా పెట్టుకోలేం, రీమేట్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ రీలిస్ట్ కాదనుకుంటే. సో ఇట్లాంటి మట్టుకు దయచేసి తక్కువ ఉన్నాయి కదా అని కొనవద్దు. 100లో 1, 2, 3, 4 వస్తాయి అంతే. మిగతాయన్నీ కొంచెం ఎక్కువ ఇట్లానే ఇబ్బంది పడతాయి. సో దయచేసి ఇట్లాంటి వాటికి మీరు ప్రాఫిట్ ఉంటే ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దు, ప్రాఫిట్ ఉన్నా తక్కువ లాస్లో ఉన్నా బయటకు వచ్చేయండి దయచేసి. రైట్ సార్. సో సార్ మరో కాలర్ అండి శ్రీనివాస్ గారు విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ జన్సార్ టెక్నాలజీ 800 లో ఉంది సార్. ఏదండి? జన్సార్ టెక్నాలజీ 800 లో ఉంది సార్. SBI 870 లో ఉంది సార్. MCI ఇంకోటి జన్సార్ టెక్నాలజీ 860 నడుస్తుందండి. జన్సార్ టెక్నాలజీ ఎందుకంటే బాగానే ఉంటుంది, మంచి కంపెనీ, డౌట్ లేదు. మీకు కొంచెం ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ట్రెండ్ వీక్ ఉంది. మీకు 795 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏప్రిల్ ఎండింగ్లో కూడా దాదాపుగా
651 ఆ రేంజ్కి వచ్చింది. అక్కడి నుంచి కొంచెం ఇదైంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ వస్తుంది. కొంచెం ఆగండి సార్. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారు? బీసీ ఏదండి? ఎస్బీఐ బ్యాంకులు కొనొచ్చండి. ఎస్బీఐ కొనొచ్చు. ఎందుకంటే పిఎస్యు బ్యాంకులో ఎస్బీఐ నెంబర్ 1 బ్యాంకు, ప్లస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో డెఫినెట్గా రిజల్ట్స్ కానీ ఎస్బీఐ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. వచ్చిన తర్వాత కూడా మూమెంట్ కూడా బాగానే ఉంటుంది. కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ వచ్చినాక పడతాయి, డిస్కౌంట్ అయిన పడతాయి ముందే వచ్చిందనండి. ఎస్బీఐ రిజల్ట్స్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఎస్బీఐ ఎంటర్ కావచ్చు. మీకు 817 నడుస్తోంది. మీకు కొంచెం అంటే కొనొచ్చండి. ఇక బ్రేక్అవుట్ అయింది. సో మీకు 821 కట్ అయితే కొంచెం క్రాస్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం హై కూడా 867, అంటే ఒక 50 రూపీస్ రేంజ్లో పెట్టుకుంటే షార్ట్ టర్మ్ తక్కువ రేంజ్లో ప్రాఫిట్ అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. లేదా కిందకు వచ్చినప్పుడు తీసుకోండి. 795 కనుక కట్ అయ్యి కిందకు వస్తే అక్కడ కొనొచ్చు. రైట్ సార్, రైట్. మరో కాల్ రండి. ఉషా గారు హైదరాబాద్ నుండి. నమస్తే మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సార్ ప్రభు సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి అండి. సార్ ఓలా ఎలక్ట్రానిక్ అది ప్రాఫిట్ ఏమన్నా ఇంకా 42లో కొన్నాను సార్. అది ఇంకా ఏమన్నా పెరుగుద్ది అంటారా, ఎగ్జిట్ అవ్వాలంటారా? అంటే ఓలా ఎలక్ట్రిక్ కొంచెం టైం పట్టుద్దండి. మామూలుగా వాళ్ళు ఇచ్చిన రేటుకి మళ్ళీ అప్పటి నుంచి రాలేదు. డౌన్ సైడ్ కన్సాలిడేషన్ నడుస్తూనే ఉంది. మీరు ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు, ₹20 ప్రాఫిట్లో ఉన్నారు. దయచేసి ఎగ్జిట్ కాండి. ఎందుకంటే ఇది కొంచెం టైం పట్టుద్ది, లాంగ్ టైం తీసుకుంటుంది. అంటే బ్రేక్అవుట్ స్టాక్స్, న్యూస్ ఉన్న స్టాక్స్, లేకపోతే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కొన్ని ఉంటాయి, ఫండమెంటల్స్గా స్ట్రాంగ్ ఉన్నాయి, అలాంటివి సెలెక్ట్ చేయండి. రైట్ మేడం. మరో కలర్ లైన్లో ఉన్నారండి శ్రీమన్నారాయణ గారు ఒంగోలు నుండి. నమస్తే అండి శ్రీమన్నారాయణ గారు. నమస్కారం సార్ ఇద్దరికి. నమస్తే సార్, చెప్పండి సార్. నేను ఎన్హెచ్పిసి 87లో తీసుకున్నాను సార్. 87? ఓకే, అదే రేంజ్ లో ఉంది దాదాపుగా 86-40. అదే దాని టార్గెట్ ఎంత వరకు చెప్తారని. బ్రేక్అవుట్ అయిందండి. తీసుకోవచ్చా? ఏదండి? యూకో బ్యాంక్. సరే, ఇది బ్రేక్అవుట్ అయింది సార్. మీకు 87 కనుక క్రాస్ అయితే కొంచెం ముందుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. సో అట్లనే ఇప్పుడు ఒక్క నిమిషం 87 కనుక క్రాస్ అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది, 95 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత యూకో బ్యాంక్ అన్నారు. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. సో యూకో బ్యాంక్ అంటే మీకు కొంచెం అంటే ఎక్కువ 59,000 దాకా బ్యాంక్ నిఫ్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 3110 అంటే ఎక్కువ పెద్ద మూమెంట్ రాదు, కానీ డౌన్ సైడే ఎప్పటి నుంచి మీకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంటూనే ఉంది. మధ్యలో ఒక్కసారి కానీ బ్రేక్అవుట్ అయ్యి 50 దాకా వచ్చి మళ్ళీ డౌనే ఉంది. ఇప్పుడు కూడా కొంచెం వీకే ఉంటుంది సార్, కొంచెం కష్టం కదా. ఇది మీరు 25 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొండి 30-32లో తీసేయాలా అంతవరకు. ఎందుకంటే ఎప్పుడైతే 38 క్రాస్ అయిందో అప్పుడు పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. మరో కాల్ రండి. ప్రసాద్ గారు శ్రీకాకుళం నుండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, టెల్ మీ సార్. సార్ ఇప్పుడు ఏసీఏ గ్రీన్ ప్యాక్ నేను 900 తీసుకున్నాను సార్. అది ఏం చేయమంటారు? అలాగే ఇన్ఫోసిస్ నేను రిజల్ట్ బాగానే ఉంది, తగ్గింది సార్, అది తీసుకోమంటారా? ఇన్ఫోసిస్ ఎప్పుడైనా కొనొచ్చండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు ఈ ఐటీ కంపెనీస్కి అన్ని ప్రాఫిట్. ఎందుకంటే Q4 కూడా బాగాలేదు, Q1 బాగుంటుంది అనుకుంటే అంత ఎక్స్పెక్టేషన్ అంత రాలేదు. ఇది ముందు వచ్చిన ఐటీ కంపెనీస్ అన్ని. ఇన్ఫోసిస్ బాగానే ఉంది కానీ ఎక్స్పెక్టేషన్ రేంజ్లో ఉంది, ఎక్కువ రాలేదనేది కొంచెం ఉంది. ప్లస్ కొంచెం బాగా వస్తుందని ముందు పెంచుతారు కాబట్టి కొంచెం పడింది. నిన్న కూడా లాస్ట్ 15 మినిట్స్లో 40 రూపీస్ పడింది. నైట్ ఏడిఆర్ చూస్తే 1% ప్లస్లో ఉంది. అంటే ఇవాళ క్లోజింగ్కి ఏమన్నా మిగతా పారామీటర్స్ తీసుకొని ఐటీ ఇండెక్స్ ఏమైనా సపోర్ట్ తీసుకొని పైకి వస్తుందనే చూడాలి. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి సార్. ఇన్ఫోసిస్ జనరల్గా మనం ఏంటంటే కొన్ని షేర్లు ఉంటాయి, ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇంకా అదర్ సెక్టార్లో, అవి జనరల్గా ఒక 50-100 ఎక్రూడ్ చేసుకోవచ్చు. పడుతున్నప్పుడల్లా ఒక్క షేర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి షేరు, డౌటే లేదు, ఎక్రూడ్ చేసుకోండి. డివిడెండ్తో మనకి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది. రైట్ ప్రసాద్ గారు, అదండి సూచన. సో సార్, మరి ఈ వేళ ఎలా ఉండబోతుంది స్టాక్ మార్కెట్? ఏదైనా రేంజ్ బౌండేనండి. 24,900 to 25,650 ఆ రేంజ్. అంటే 25,300 అబోవ్ క్లోజ్ అవ్వాలి ఇవాళ. క్లోజ్ అయితేనే మనం బేరిష్ నుంచి బూలిష్ జోన్కి వచ్చినట్లు లెక్క. సో ఆ 25,300 క్లోజింగ్ అబోవ్ అయిందంటే మరి నెక్స్ట్ 25,650 దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో డౌన్ సైడ్ అంటే మీరు 24,900 కట్ అయితే బేరిష్ జోన్కి వచ్చినట్లు లెక్క. అది కట్ ఇంట్రాడేలో కట్ అయింది కానీ
కానీ క్లోజింగ్ బేసిస్ లో పైకి వచ్చేసింది. Okay. సో మనకి మార్కెట్ పడినివ్వట్లేదు ఎట్టి పరిస్థితిలో, ఎందుకంటే డిఏఎస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. 27 కోట్ల ఎవ్రీ మంత్ 27,000 క్రోర్స్ యాడ్ అవుతుంది కాబట్టి అది వాళ్ళు పడినప్పుడల్లా కొంటున్నారు. రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది, ఈ రేంజ్ బౌండ్ లోనే కదలాడికలు ఉన్నాయండి. రైట్ సార్. సో సార్ థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే. తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పరితపించే శ్రామికుడు, నవశకానికి దిక్సూచి